హాయ్ అండి. మధ్యాహ్నం అయితే పప్పు టమాటా కొంచెం రైస్ అయితే ఉంది. ఇంకా అమ్మ పంపించిన అట్టకాయ కూర కూడా ఉందండి. ఇంకా మధ్యాహ్నం అయితే నైట్‌కి మా పెద్ద పాప నేను తినేసాము. ఇంకా మా చిన్న పాపకి వచ్చేసరికి ఫీవర్‌గా ఉంది కదా! దానిమ్మపిక్కలు ఒలిచి ఇచ్చానండి తిన్నది. ఇంకా మా ఆయనే ఫోన్ చేసి బ్రెడ్, ఇడ్లీ పట్టుకురమ్మని చెప్పేసి అన్నానండి. ఇంకా రైస్ ఏం పెట్టను నైట్‌కి అని చెప్పేసి మా ఆయన అయితే బ్రెడ్, ఇడ్లీ అయితే పట్టుకొచ్చారు. ఇంకా మా ఆయన అయితే నాకు ఏం కూరలో తినాలనిపించలేదు. కొంచెం రైస్ పెట్టి పెరిగేసుకొని తినేస్తానని చెప్పేసి అన్నారు. కొంచెం రైస్ అయితే పెట్టాను. మా ఆయనకి పెరిగేసుకొని తినేసారు. ఇంక మా చిన్నపాప వచ్చేసరికి ఇడ్లీ తినేసి టాబ్లెట్లు అయితే వేసుకుందండి. ఇంక ఉదయం వచ్చేసరికి ఊరంటే అయితే మాకు సముద్రం చేపలు వచ్చాయండి. మెత్తనపారలు, గులివెందులు, కానాగడతలు, రొయ్యలు అయితే వచ్చాయి. ఇంక మా ఆయన అన్నారు మెత్తనపారలు తీసుకుని చాలా రోజులు అయిపోయింది కదా, మెత్తనపారలు తీసుకోని చెప్పేసి ఒక చేప 10 రూపాయలు చెప్పిన 50కి 5 ఇచ్చిందండి. ఇంకా ఎటు సరిపోయాయని చెప్పి 100 రూపాయల చేపలు అయితే తీసుకున్నాను. ఇంకా మా పెద్ద బాబా చెప్పాను చెల్లి కొంచెం పాలు మరగబెట్టి హార్లిక్స్ కలిపి ఇచ్చేయమ్మా అని చెప్పేసి, అలాగే మమ్మీ అని చెప్పేసి అన్నది. ఇంక ఊరని టమాటాలు వస్తే 50కి 2 కేజీలు 2 కేజీలు టమాటా అయితే తీసుకున్నానండి. చేపలకు ఉప్పు కారం కలిపేసాను.